ఆ గంగమ్మ తల్లి చూడు, ప్రపంచమంతా ఆమె 1000 కళ్ళు ఉన్న తల్లి. ఆమెకేంటి ఎక్కడ కావాలన్నా ఆమె జాతర జరిపించుకుంటుంది గంగమ్మ తల్లి. ఆమె చూడ్డానికి మన 2 కళ్ళు సరిపోవు. ఎంత అందంగా ఉండదు చూడు ఆ మహాతల్లి. ఆమె ఇక్కడ జాతర చేసినా ఆ ఊర్లో వర్షాలు కురుస్తాయి, బాగుంటుందని అందరికీ నమ్మకం. ఆ అమ్మ లేనిదే మనం లేం కదా. ప్రపంచమంతా ఆమె కదా. ఏ పేరు పెట్టి పిలిచినా ఆమె, ఏ రూపంలో ఉన్నా ఆమె. మనకు ఏ కష్టాలు వచ్చినా, మనకి ఏది వచ్చినా కానీ, మన బిడ్డలకు కానీ మనకు కానీ ఆమెను తలుసుకున్నామనుకో మన కష్టాలన్నీ తీరుస్తుంది. అమ్మ అని పిలిస్తే చాలు, ఆ గంగమ్మ తల్లి మన కష్టాలన్నీ వైద్యులకు చూస్తుంది. కానీ చెప్తారు చూడు, మనస్ఫూర్తిగా నమ్మి కొలిసిన వాళ్ళకు దైవం, నమ్మని వాళ్ళకు మట్టి. నమ్మి మనస్ఫూర్తిగా అమ్మను మనం పిలిచినామనుకో ఆమె బాగా పలుకుతుంది. ఆమెకు చూడు శాంద్రీ బండి కట్టినారు. ఆ శాంద్రీ బండి కట్టి గుడికాడికి తీసుకొచ్చినారు ఆ తల్లికి. ఆమెకి ఎంత ఇష్టమో ఆ మాదిరిగా ఆ శాంద్రీ బండి బాగా డెకరేషన్ చేసినారు. చేసి ఆ గంగమ్మ కాడికి తీసుకొచ్చి అలా తిప్పుతూ ఉండారు వాళ్ళు. కానీ ఆ మహాతల్లికి ఏం వైభోగంగా జాతర జరిపించుకుంటుంది ఆ తల్లి. ఎక్కడ చూసినా కానీ ఆమె ఆ తల్లి. ఏ మన బిడ్డలకు కానీ మనకు కానీ ఏదైనా కానీ ఏ కష్టకాలాలలో అయినా కానీ అమ్మ నువ్వే తల్లి, కాపాడు తల్లి అంటే మనకు పిలిస్తే పలికే తల్లి ఆమె. కానీ నేను నమ్మేది కూడా గంగమ్మ తల్లిని. నా బిడ్డలకి ఎవరికైనా, నా పిల్లలకి ఏ కష్టం వచ్చినా కానీ మనస్ఫూర్తిగా నేను ఆమెను నమ్ముకుంటా, ఆ గంగమ్మ తల్లిని. సాక్షాత్తుగా ఆమె ఏ కష్టంలో అయినా కానీ, ఏ రాత్రుల్లో అయినా, ఏ భయం వేసినా కానీ ఆమెను తలుసుకున్నామనుకో ఆ చిటికలో మాయమైపోతుంది గంగమ్మ తల్లి. ఆ గంగమ్మ తల్లిని మనస్ఫూర్తిగా నమ్మాలి ఎవరైనా కానీ. నేను కూడా ఒక కోరుకున్నా, నెక్స్ట్ సంవత్సరానికి నా బిడ్డకు ఒక బిడ్డను ప్రసాదించమని. ఒక బిడ్డ కలిగిందనుకో ఆ అమ్మవారికి అడిగి తీసుకుపోయి